తెలంగాణ ఉద్యమకారులు ఈ నిరసన ధర్నా కార్యక్రమము తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మరుగున పడగొట్టడానికి ఆ నినాదాన్ని నిర్వీర్యం చేయడానికి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాయి అని చెప్పి అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఒకవైపున తెలంగాణ వెనుకబడ్డది, తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం, మీకు కావాల్సింది ఇంకేమున్నది, అభివృద్ధి కదా మీరు కోరుకుంటుందని చెప్పని కల్లబొల్లి మాటలు చెప్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి లెఫ్ట్ పార్టీలతో కుమ్మక్కైపోయి ఒక భూ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని వెనుక వేయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని కనుమరుగు చేయడానికి కాల్పుల కుట్రను ముందుకొండ కాల్పుల కుట్రను పన్నీరని చెప్పనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకని చెప్పంటే తెలంగాణ వాదం ఇంకా బలంగా ఇక్కడ ముందుకు వచ్చినట్టు ఇదే స్థలంలో మనం జూలై 6వ తారీఖు నాడు పాలకులు ఈ తెలంగాణ వాదాన్ని వెనుకబడగొట్టాలని చెప్పంటే, దీని దారిని మళ్లించాలని చెప్పంటే ఒక ఇంకో మార్గంలో పోవాలని చెప్పని లక్ష్యంతో తీసుకొచ్చింది. అయ్యా, భూ పోరాటం మేము వ్యతిరేకించడం లేదు. భూ పోరాటం ఇల్లు వేసుకోవడానికి 60 గజాల జాగే కాదు, దున్నే రైతుకు భూమి ఇవ్వాలి, ప్రతి రైతుకు 2 ఎకరాలు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని చెప్పనేది తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తుందని చెప్పి స్పష్టంగా నేను ముందుస్తున్నాను. కాబట్టి ఇటువంటి కళ్ళబడి ఈ యొక్క సమైక్యవాదంగా ఉన్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు ఇటువంటి మాయ మాటలతోటి ప్రజలను తప్పుతో పట్టించద్దు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఏదైతే ఆవశ్యకత ఉందో తెలంగాణ ఉద్యమాన్ని మనం నిర్మించుకొని ఎవరిపైన ఎక్కువ పెట్టాలని చెప్పనేది కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి అడ్డం పడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మొదట మన యొక్క ఉద్యమాన్ని ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర పని చేయకుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయనటువంటి స్థాయిలోకి మన ఉద్యమాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనం చేస్తున్నాను. తెలంగాణ నుంచి వస్తున్నటువంటి రెవెన్యూతో, తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఆదాయాలతో, తెలంగాణలో ఉన్నటువంటి విలువైన భూములతోటి ఆ భూములను కబ్జా చేసి అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తన ఆదాయాన్ని పెంచుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి రెవెన్యూ రాకుండా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా, మండలం, జోనల్ స్థాయి వరకు నిర్మాణాలు పూర్తి చేసుకుని తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని పరిస్థితుల్లోకి వాటిని దిగ్బంధం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పిలిపిస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. ఆ స్థాయిలో మనం ఉద్యమాన్ని తీసుకెళ్లాలి. అటు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దాన్ని తొంగలో తొక్కి, ముఖ్యంగా సోనియా గాంధీ, నాడు నెహ్రూ, మధ్యలో ఇందిరా, ఇప్పుడు సోనియా గాంధీ, ఈ ముగ్గురు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా తెలంగాణ వ్యతిరేకంగా ముందుకు పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మన ఉద్యమాన్ని ఎక్కుపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ స్థాయిలో మనం ఉద్యమాన్ని తీసుకెళ్లాలి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ కొరకు మేము పనిచేస్తున్నామని చెప్పినటువంటి ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో, అది టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇవన్నీ కూడా మీ లాబింగ్ ద్వారా కాదు, మీ పైరవిల ద్వారా కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పంటే క్షేత్రంలో ఉండి, తెలంగాణ ప్రాంతంలో ఉండి 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళను రోడ్ల మీద తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేసే స్థాయిలో పట మీరు ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు ఉద్యమాన్ని వదిలిపెట్టి మీరు పైరవిలకే ఉండి తెలంగాణ సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేయకుండా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమాన్ని నిర్మించకుండా మీరు మీ యొక్క లాబీలకు పైరవిలకే అవుతున్నట్టయితే చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో తెలంగాణలో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా మనం సాధించుకోవడానికి, తెలంగాణను ఉద్యమ బాటలో నడపడానికి గత సంవత్సర కాలంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కృషి చేస్తుంది. ఇంకా ఈ ఐక్య కార్యాచరణ కమిటీ బయట ఉన్నటువంటి సంస్థలు, సంఘాలు అన్ని కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి ఒక సంస్థగా రూపొంది మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా మన ఉద్యమాన్ని ముందుకు నడపాలని చెప్పి కోరుతూ ఇప్పుడు